యాజ్ ఎ ఎమ్మెల్యేగా, తోటి ఎమ్మెల్యేగా మాటకు మాట సమాధానం, కానీ చేతితో సమాధానం కాదు కదా. సరే నేను అదే చెప్తా ఉన్నా. ఆయన కాంగ్రెస్ లో ఉండడం వల్లనే మీరు రోహిత్ అగైన్ యు ఆర్ క్రియేటింగ్ ఎ న్యూసెన్స్ హియర్. నేనేమంటున్నా, ఇంతకు ముందు నుంచి కూడా మాట్లాడిన మాటలు ఇవే, చర్చ కూడా అదే. దానికి ఫుల్ స్టాప్ పెట్టమని అంటా ఉన్నా నేను. ఆ రోజు జరిగిన సంఘటన, తన వాదన, తన ఏదైతే చెప్పదలుచుకున్నాడో జనరల్ బాడీలో మంత్రి గారికి, అదేవిధంగా సభకు సమావేశానికి చెప్తున్నటువంటి సందర్భంలో నా వర్షన్, నా టర్న్ వచ్చినప్పుడు నేను నా పార్టీ గురించి, నా ప్రభుత్వం గురించి, మేము చేసిన మంచి పనుల గురించి వివరిస్తున్నటువంటి సందర్భంలో పదే పదే కూర్చున్న ప్లేస్లో కాకుండా అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి పోడియం దగ్గరికి వెళ్ళి నా వర్షన్ నేను వినిపిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ అక్కడ వచ్చి తనేదో గందరగోళానికి గురి చేసినటువంటి ప్రయత్నంలో తను చెయ్యి ఈ రకంగా అంటున్నప్పుడు నా చేతిలో ఉన్న మైకు నా పెదవికి తాకడం, నాకు రక్తం రావడం వల్ల అనుకోకుండా నా చెయ్యి లేసిందే తప్ప నా చరిత్ర మీరు ఎక్కడా చూసినా కానీ మాటకే పని చెప్తే తప్ప చెయ్యికి పని చెప్పినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. చెప్పను. ఆ రోజు జరిగినటువంటి సంఘటన అదొక అసంకల్పిత ప్రతీకార చర్య. ఇకనైనా దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఒకటే సింగిల్, అది మీరు అనుకోకుండా జరిగిన కొట్లాడటరా? డెఫినెట్ గా అనుకోకుండా మీరు చేయలేపారు. అనుకోకుండా జరిగినటువంటి ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. తర్వాత 2 నెలల తర్వాత మీ పార్టీలో గుంజేయడం కాదు, వాస్తవంగా ప్రభుత్వం పనితీరు రియలైజ్ అయ్యి ఆ రోజు ముఖ్యమంత్రి గారి పని విధానము, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా అంచనా వేసుకొని నిజంగా ఈ దుర్మార్గపు పార్టీనా నేను వెనుకేసుకొచ్చింది, ఈ దుర్మార్గపు పార్టీ కోసమా నేను కొట్లాడింది అని తను రియలైజ్ అయ్యి మా అందరితో, మేము మా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులతో మాట్లాడి తను స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం జరిగింది. మీరు గుంజలేదు. సరేనా? ఓకే. ఇప్పుడు మీరు మంచి మాట అన్నారు, ఎక్కడ కానీ నేను నోటికి పని చెప్తా కానీ చేయికి పని చెప్పరు అన్నారు. ఎస్, యు ఆర్ రైట్ అన్న. బాలరాజ్ అన్న, నేను ఐఎమ్ వెరీ రియల్లీ అప్రిషియేట్ అన్న. మీరు ఐఎమ్ సారీ టు సే దిస్, మీరు ఒక దళితకు సంబంధించిన ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన ఎమ్మెల్యే, కానీ మీ మాట కానీ మీ యాటిట్యూడ్ కానీ ఎదుటోనికి చిరాకు చెప్పిస్తుంది అన్న. మీరు గువ్వల బాలరాజు కాదన్న, గొడవల బాలరాజు. అంటే ఎవడు ఎట్లుంటే ఎవడు నన్ను అట్లా అర్థం చేసుకుంటే వాడికి అట్లా అర్థం అవుతా. నేను మంచికి మంచి, చెడుకు చెడు. ఎవరెట్లా నాతో ప్రవర్తిస్తే వారికి, సపోజ్ నువ్వు నాకు మంచి అన్న అని గౌరవిస్తున్నావు, వయసులో చిన్నోడివైనా రోహిత్ భాయ్ అని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా తప్ప నేను తక్కువ అంచనా చేసే ప్రయత్నం చేయను. నేను ఎక్కడ కించపరిచే విధంగా నేను మాట్లాడను. నాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం అది. ఎదుటివారు ఎట్లుంటే నేను వారి పట్ల అదే రకంగా ఉంటా తప్ప నీదేదో రారా అంటే నేను చేతులు ముడుచుకొని కూర్చోడానికి ఉండను. రారా అంటే పోబే అంట. అదే నా. మొన్న ఒక ఆఫీసర్ని పట్టుకొని మీ కాన్వే అయిపోయింది చెప్పేసి అరే బీరే బే అని మాట్లాడిన తప్పు కాదు అది. ఒక ఆన్ డ్యూటీ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని కేవలం మీ వెహికల్ ఆపినందుకు మీరు దిగిన మాట్లాడిన బాట ఏందన్నా, అది నాకు విత్ ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తాను మీకు. ప్రూఫ్స్ ఇక్కడ చూపించడం కాదు, దునియా మొత్తం చూపించు పర్వాలేదు, కానీ నా ప్రివిలేజెస్ కు దక్కా తగిలిందంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ముచ్చట్టు ఉండదు అంటే తింటారు. ఎవడేమైనా కానీ ఎవడైనా సరే నాకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ను బట్టి, నా పదవికి ఇచ్చే రెస్పెక్ట్ను బట్టి ఉంటుంది తప్ప వాడేదో హోదాలో ఉన్నాడు, లేదంటే పెద్ద అంగు ఆర్భాటాలతో ఉన్నాడు, వేల లక్షల కోట్లకు పడగలెత్తుందంటే వాటిని చూసి భయపడే నైజం కాదు నాది. నాకు ఎదుటివారు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ని బట్టి నేను ఆ రెస్పెక్ట్ ఇస్తాను తప్ప. ఆ రోజు ముఖ్యంగా మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఫాదర్ చనిపోతే ఆ రోజు దశదిన కర్మ ఉన్నది. మేము అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు లోపల ఆల్రెడీ అకేషన్లో ఉన్నారు, ప్రోగ్రాంలో ఉన్నారు, అందరు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ నన్ను మాత్రమే ఆపే ప్రయత్నం చేసిండ్రు అంటే డెఫినెట్గా నా ఈగో అటు కావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నేనున్నది నా రెస్పెక్ట్ను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ను చాటడం కోసం కాదు. నా అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఎవరికి దక్కా తగిలినా కానీ నేను ఒక రిప్రజెంటేటివ్గా ఉండేటువంటి ప్రయత్నమే నేను చేస్తా తప్ప ఆ జరిగే దాడి, లేదంటే ఆ ఇన్సల్ట్, ఆ అవమానం ఏదైతే ఉందో అది నాకు జరిగిన అవమానం కింద భావించి కాదు. రేపు భవిష్యత్తులో ఈ అవమానం ఎవరికైనా జరపాలి అంటే కూడా భయపడే విధంగా ఉండాలన్నట్టుగా కావాలని కొంత నాకు నచ్చకపోయినా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తే దానికి కారణం నా వర్గాలకు సంబంధించినటువంటి వారు. నేను నా వర్గం అంటే ఇచ్చేటువంటి డెఫినేషన్, నా వర్గం అంటే పేద వర్గము. పేదల్లో ఉండేటువంటి వారికి ఎవరికి అవమానం జరిగినా కానీ స్పందిస్తాడు. అటువంటి వ్యక్తి తనకే అవమానం జరిగితే ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు అని ఒక నిరుత్సాహతకు గురి కావద్దు నా వర్గ ప్రజానికము అని యువత అని చెప్పేసి నేను ఆ రోజు గట్టిగా మాట్లాడాను. ఎదుటివాడు ఎవరైనా ఒక పై ఆఫీసర్ ఉండండి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఉండండి, ఎవరిని పడితే వాడిని అరే తోరే కొట్టడం అనేది మీ దృష్టిలో అది సంస్కారం అనుకుంటారన్నా? రోహిత్, నేను అదే చెప్తా ఉన్నా పదే పదే.
మీరు అన్న అని అన్న మీరు మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఒక పెద్ద వ్యక్తి అన్న, మీరు కాన్షియన్స్ Yes, 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 yes. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ఒక ఇన్స్పైర్ but తీసుకుంటారు. I am also a human being. అఫ్ కోర్స్ అన్న, యూ మైట్ బి అ ఉమెన్ బీయింగ్, బట్ ప్రాబబ్లీ వాట్ ఐ మీన్ టు సే, మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు, మీరు ఒక పబ్లిక్ కి, మీరు ఒక పెద్ద దిక్కు, కాన్షియన్స్ కి ఎమ్మెల్యే ఇస్ అ బాస్. అలాంటప్పుడు మీరు మంచి చెప్తే కిందటి వాళ్ళు మంచిగా మాట్లాడతారు, మీరు చెడు మాట్లాడితే మీరు ఆ విధంగా మీ ఆ ఇంపాక్ట్ అని ఉంటుంది అన్న. మీరు ఒప్పుకుంటాను, మీ ఆ ఈగో మీద impact ఉండాలి కదా, ఆ, ఆ ఇంపాక్ట్ ఉండాలి కదా. ఆ. అదే నా ఆలోచన విధానానికి కారణం. ఆ ఇంపాక్ట్, ఆ లెగసీ కంటిన్యూ కావాలి. పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది నినాదాన్ని ఎప్పుడో చిన్నప్పటి నుండి వింటూ వస్తా ఉన్నా నేను. కానీ మీరు ఎవరైతే విను రోహిత్, లెట్ మీ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే ఓకే. ఎవరైతే నన్ను గౌరవంగా మాట్లాడతారో వారి పట్ల 100 రెట్లు గౌరవాన్ని చాటేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంటెన్షనల్గా కావాలని నన్ను ఏదో టెంప్ట్ చేసి నా అసహనంకి గురి చేయాలి, తద్వారా ఇన్సల్ట్ చేయాలి, తద్వారా రాజకీయాల నుంచే తప్పించాలి, తద్వారా ఓడగొట్టాలి అనే ప్రయత్నం ఎవడైతే చేస్తాడో వాడి కలలుగానే ఉంటాయి తప్ప నన్ను ఓడించే శక్తి, నన్ను ఇబ్బంది గురి చేసి నన్ను ఈ వ్యవస్థ నుంచి దూరం చేసే శక్తి మాత్రం ఎవడి అయ్యకు లేదు అనేది మాత్రం వాస్తవం. ఓకే అన్న, మీరు బీఆర్ఎస్ పార్టీలో మీరు వాడినంత దళిత కార్డు ఎవరు వాడరన్న? ప్రతి విషయంలో హీగోకి వచ్చినా దళితుని అంటారు, కొట్లాడకు వచ్చినా దళితుని అంటారు, మంచి జరిగినా దళితుడు అంటారు, చెడు జరిగిన దళిత కార్డు. ఆ దళిత కార్డు నాకు తెలిసి మీకోసం పుట్టిందేమో అనుకుంటున్నాను, నిజంగా చెప్తున్నాను. ఒక్క దగ్గర చూపించినా దేనికైనా నేను సిద్ధం. దళితుడు అనే మాట ఉంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు తిడుతురు, ఎవరు పడితే వాళ్ళు కొడుతురు. రోహిత్, నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆ ప్రూఫ్స్తో రండి. ఈ రోజు కాకుంటే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్ అబౌట్ దాట్ నాకు చూపించు. లేదు అని అంటే ఇంకోసారి ప్రూఫ్తో రా. ప్రతి దగ్గర దళిత కార్డు వాడిండు అనేది ఒకటి రెండు సందర్భాల్లో చూపించినా నేను దేనికైనా సిద్ధం. దళిత్ అనే పదం వాడుతున్నదే నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత. ఈరోజు వాస్తవంగా దళితుడు అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నా. దళితుడు అనగానే సమాజంలో ఒక ఇంప్రెషన్ ఉన్నది. దళితుడు అంటే కేవలం రిజర్వేషన్ ఉంది కాబట్టి చట్టసభల్లోకి వస్తూ ఉన్నారు, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఉద్యోగాల్లోకి వస్తూ ఉన్నారు అనేది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నన్ను నేను దళిత్ అని క్లెయిమ్ చేసుకోకుంటే నా వర్గాలకు నేనేందో తెలియదు, నేను చదువుకున్న వ్యక్తి అనేది తెలియదు, నాకున్నటువంటి ప్యాషన్ పాలిటిక్స్ అనేది తెలియదు. కాబట్టి దళిత్ అనే వ్యక్తి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తనకు తాను ప్రూవ్ చేసుకుంటున్నట్టు ప్రూవ్ చేసుకుని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కుల్లా నేను దళితుణ్ణి అని చెప్పాలనే ఒక ఆలోచనతో మాత్రమే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దళిత్ అనే వాయిస్తోనే మాట్లాడుతూ ఉన్నా. దానికి కారణం ఏంటి అంటే ఇప్పటికి కూడా అక్కడక్కడ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. కాబట్టి డిస్క్రిమినేషన్స్కు నా వర్గ ప్రజానికం గురి కావద్దు అనే ఉద్దేశంతోన దళితుడు అని నేను నా సమాజానికి తెలిసినప్పుడు వారికి ఏమైనా గ్రీవియన్సెస్ ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా, వారికి ఏమైనా ఆటంకాలు జరిగినా నన్ను అప్రోచ్ కావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. దళిత్, బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు ఒక దండగా ఉంటాడు గువ్వల బాలరాజు అని చెప్పడం కోసం, వారు అనుకోవడం కోసం, వారి ఆత్మవిశ్వాసం పెంచడం కోసం మాత్రమే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దళిత్ అనే పదాన్ని వాడడం జరిగింది. 2000 ఒక విషయం రోహిత్, 2009లో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు మా రాష్ట్ర పార్టీ, మా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక టీవీ స్క్రోలింగ్ బ్రేకింగ్స్లో నా పేరును గువ్వల బాలరాజ్ మాదిగగా ఇస్తున్నప్పుడు నేను రిక్వెస్ట్ చేసి ఆపడం జరిగింది. కారణం ఏంటి అంటే ఇప్పటి నుండే నేను కులానికి సిగ్నిఫికెన్స్గా ఉంటే భవిష్యత్తులో ప్రజలు నన్ను హక్కున చేర్చుకోవడం కష్టమవుతుంది, అందరి వాడుగా భావించేటువంటి పరిస్థితి ఉండదు, అదొక ప్రమాదం పొంచి ఉంటుంది అనే ఆలోచనతోన గెలుపోటములు పెద్ద లెక్క కాదు, కానీ నేను ఎంట్రీయే కులంతోనే ఇచ్చినట్టయితే కులాలను పోషించిన వాడిగా ఉంటాననే ఉద్దేశంతోన ఆ రోజే గువ్వల బాలరాజ్ మాదిగా అనే దాన్ని మాదిగను తొలగించి గువ్వల బాలరాజ్ గాని ఎక్కడికక్కడ వార్తల్లో, టీవీల్లో కానీ, పేపర్లో కానీ ఇవ్వండి సార్ అని చెప్పేసి మా పార్టీ అధినేత, మా ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రాధేయపడి నేను మాదిగా అనేది తొలగించడం జరిగింది. డెఫినెట్గా ఆ రోజు తొలగించిన కాబట్టి నేను ఓడిపోయినా అనేది మాట కూడా వాస్తవమే.